భద్రలో పాలన పడకేసింది. జీనుగురాల గ్రామంలో గత ప్రభుత్వంలో పల్లెతి వనం నిర్మించారు. అందులోని 200 నాటి తెలంగాణకు ఊపిరిపోశారు. తాజాగా కాంగ్రెస్ పాలన వచ్చాక అభివృద్ధి కుంటుపడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ నాగమ్మ సాయిలు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు, పంచాయతీ సెక్రటరీ పరశురాం 200 చెట్లను నరికేశారు. అయినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకొని 2 ఏళ్లుగా విలవిలలాడుతున్న తెలంగాణలో మనుషులనే కాదు, చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రతి పల్లెలో పచ్చదనం ఉండాలనే మహోన్నత లక్ష్యంతో కేసీఆర్ నిర్మించిన పల్లె ప్రకృతి వనాలపై కూడా పగబట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. మహబూబ్ నగర్ లోని దేవరకద్ర మండలం జీనుగురాలలో పల్లె ప్రకృతి వనంలోని 200 చెట్లను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే నిర్దాక్షిణ్యంగా నరివేయడం దారుణమని కేటీఆర్ విమర్శించారు. 10 ఏళ్ల పాటు ఆహ్లాద వాతావరణంలో కలకల్లాడిన పల్లెలను అన్ని రకాలుగా ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నిజస్వరూపం రోజుకో రూపంలో బయటపడుతోందని తెలిపారు. ఇప్పటికే చెక్ డ్యాంలను పేల్చివేస్తున్నారని, చెరువులను చెరబట్టారని, వ్యవసాయాన్ని కుప్పకూల్చారని, కులవృత్తులను కాలరారని పేర్కొన్నారు. ఇప్పుడు నీడనిచ్చే చెట్లను కూడా అడ్డంగా నరికేస్తున్నారని మండిపడ్డారు. చూస్తూనే ఉండండి.